మోదీ రేవంత్ కుట్రలో భాగంగానే కేసీఆర్ పై 48 గంటల నిషేధమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్ పై నిషేధం విధించిన ఈసీకి మోదీ రేవంత్ విద్వేషపూరిత ప్రసంగాలు కనిపించలేదా వినిపించలేదా అంటూ ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని నిషేధాలు పెట్టినా బీఆర్ఎస్ 16 సీట్లు గెలవటం ఖాయమన్నారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ గారు నేతా కార్మికులకు సంబంధించి నేతా కార్మికులకు మద్దతుగా మాట్లాడినందుకు 48 గంటల నిషేధం పెట్టిన సందర్భాన్ని ఇది ఇద్దరు మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరి కుట్రలో భాగంగానే జరిగిందనే విషయంలో సందేహమే లేదు. ఎన్నికల కోడ్ ప్రారంభమైన తర్వాతనే కేసీఆర్ గారు పేగులు కత్తిరిస్తా అని చెప్పిండు, జేబులు కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్పిండు, కనుగుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా అని చెప్పిండు, కేసీఆర్ లాగు బిక్తా అని చెప్పిండు, కేసీఆర్ లాగులో తొండలేస్తా అని చెప్పిండు, రకరకాలుగా మాట్లాడిండు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఎన్నికల కోడ్లో లేనట్టు, ఏ ఒక్కటి కూడా అసభ్యకరమైనది కానట్టు, ఏ ఒక్కటి కూడా మనుషుల్ని అవమానించేది కానట్టు మరి ఎందుకు కనబడతలేదు ఈసీకి? ఒక ముఖ్యమంత్రి మానవభావన అవుతానంటే అది కూడా నేరం కాదని, అది కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలకి వ్యతిరేకం కాదని కూర్చోవడం అంటే ఏముంది దీని వెనకాల? మోడీ రేవంతులు దాంతోనే కుట్ర చేసి కేసీఆర్ గారి ప్రచారాన్ని ఆపాలని ప్రయత్నం చేసి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడుతున్నది ఏంది, దేశ ప్రధాని ఏం మాట్లాడుతున్నాడు, దేశ ప్రధాని ఎట్లా విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, రిజర్వేషన్లు రద్దు చేస్తా అని చెప్పి మాట్లాడుతున్న విషయం ఒక వర్గం ప్రజల మనోభావాన్ని దెబ్బతీస్తూ ఒక వర్గం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కాకపోతే మరేంటిదో చెప్పాలి మోడీ చేస్తున్న ప్రయత్నం. ఒక మతాన్ని ఒక దేవుణ్ణి ఎవరు కూడా ఎన్నికల్లో ఉపయోగించడం అనేది నిషేధం. ఆయన ఎన్నికల కమిషన్కి అది కనబడతలేదు. రేవంత్ రెడ్డి ఓట్లు పెట్టుకుంటే తప్పు అనిపిస్తలేదు, ఫేక్ వీడియోలు రిలీజ్ చేసుకుంటే తప్పు అనిపిస్తలేదు. వాళ్ళకు ఎన్నికలు అయిపోయిన తెల్లవారు చూడండి, ఇవాళ వీళ్ళు మాట్లాడిన ఒక్కటి కూడా చర్చలో ఉండదు.